కనీసం మన గరీబ్ వాళ్ళకి లేని వాళ్ళకి ఏమన్నా ఆదుకోవాలి కదా, ఇల్లు లేవు. మరి వాళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏం ఎవరు ఆదుకుంటున్నాయన మాకు. ఇక వాడు అటనేగా రోడ్డు మీద లేదా చచ్చిపోయేదే అవసరం, ఎవరు చూస్తున్నారు మరి వాళ్ళకు. ఇప్పుడు నేనే ఉన్నాను, అది 72 years. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లం అయితే ఎవరు ఆదుకుంటున్నాయన? కొడుకులు అంటే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు. మరి నేను నా భార్య ఉన్నా తిననీకి కూడా నాకు ఇది. మళ్ళీ కూడా ఇప్పుడు మాకు బియ్యం ఇస్తుంది, మళ్ళీ కూడా తిననీకి కాంగ్రెస్ కుమార్ ఇస్తుంది, అది కూడా పుణ్యం కట్టుకోవాలి. అది కూడా సన్న బియ్యం ఇస్తున్నట్టే పుణ్యం కట్టుకోవాలి. మళ్ళీ కూడా ఆడికి పోనీకే రానికే బస్సు ఇస్తున్నట్టు పుణ్యం కట్టుకోవాలి. ఏది ఇది కాంగ్రెస్ పార్టీ, రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యం కట్టుకోవాలి. కానీ ఇది కూడా జర చేసే కాంగ్రెస్ పార్టీ మాకు మంచిగా ఉంటుంది కదా. 100% నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే లేదా బాండ్ పేపర్ దాని మీద రాసిస్తాం, దీనికి 8 ఓట్లు నేను చెప్పేసి 100%. 100% నేనైతే 8 ఓట్లు బాండ్ పేపర్ దాని మీద సంతకం చేసి చెప్పిస్తా. కాదని కాదు అనేది కాదు, 100% నేను ఇస్తా. నా 8 ఓట్లు కంపల్సరీ. నువ్వు ఏమైనా చేసుకో, కానీ నేను బీజేపీకి అయితే కాంగ్రెస్ కి ఇస్తా. టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది కానీ డెవలప్మెంట్ చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ సైడ్ లో ఉన్న వాళ్ళు తగ్గిపోయారు. టిఆర్ఎస్ పార్టీ సైడ్ లో ఉన్న వాళ్ళు తగ్గిపోయారు. వేరే వాళ్ళకి ఏం చేసింది ఆయన? వేరే వాళ్ళకు సైడ్ లో ఎవరైతే లీడర్ చిన్నోళ్ళు ఉన్నారో ఇచ్చింది టిఆర్ఎస్ అంటే వాళ్ళు ఇచ్చిస్తున్నారు. మరి మాకు జోన్ కదా ఏమో ఆదుకుంది చెప్పు. మరి ఇల్లు కూడా వచ్చిన ఇల్లు కూడా వాళ్ళకి ఎవరికి ఇచ్చుకోరు. మరి మాకు ఏడిచ్చినైనా ఇల్లు ఇట్లా ఇల్లు లేవు, ఇల్లే రాలే ఇప్పటిదాకా. ఉండనీకే కిరాయి ఇట్లా ఉంటున్నాం, మరి ఇల్లు లేదు ఏం లేదు, తిననీకే సరిగా గతి లేదు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ బియ్యం ఇచ్చు అది తిని మళ్ళీ కూడా పుణ్యం కట్టుకుంటాం మేము. రోజు కాంగ్రెస్ పార్టీది పుణ్యం కట్టు. మళ్ళీ కూడా ఆడికి జర పోవాలి దవాఖాన గిట్లా అంటే బస్సు ఫ్రీ పెట్టిన అది కూడా పుణ్యం కట్టుకుంటాం మేము. మళ్ళీ కూడా బస్సు తీసాలంటారు, సన్న బియ్యం దొడ్డుగా వస్తున్నాయని ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తున్నట్టే కాస్త రేషన్ దుకాణంలో వాడు ఎట్లా అమ్ముతుండో ఏమో చెప్పలేము దానికి. అది ఎవరిది తప్పు? దుగ్రమోంది తప్పు. అది వాళ్ళదైతే తప్పు కాదు కదా. కాంగ్రెస్ ఉంది, ఆయన అయితే సన్న బియ్యం అయితే ఇచ్చేసిండు. ఇక వీళ్ళు దుగ్రం పోలేదు, మనం చెప్పలేదు. మరి ఫ్రీ బస్ మీరు మంచిగా ఉందంటారు కానీ ఫ్రీ బస్ తీసేయాలని అంటారు కదా, బీఆర్ఎస్ ఫ్రీ బస్ తీసేయాలి వాళ్ళు అంటారు అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసేయాలి, ఆడు ఉన్నోడు తీసేయాలంటారు. మరి నాకు ఎట్లా మరి లేదు, నా పెళ్ళానికి ఇట్లా రోగం ఉన్నది, బీమార్ ఆడికి పోవాలంటే దవాఖానకు పోవాలంటే ఎట్లా పోవాలి? మరి పైసలు అయితే లేవు, నీకు చెప్పలేదా? పింఛన్ ఇంత ఉన్నది చూడే, మరి పోవాలి రావాలని ఎట్లా? మరి బస్సు ఉన్నదంటే జర ఫెసిలిటీ ఉంటుంది, జర ఫోన్కి రానికే ఏడికైనా కానీ ఫోన్కి రానికి ఫెసిలిటీ ఉంటుంది కదా అని అది ఒకటి పుణ్యం పట్టుకుంటాం. మరి బస్సు కూడా లేకుంటే మరి మా గతి ఏం కాలే మరి. మరి ఎట్లా పోవాలి మేము? ఇక సచ్చవలసిందే. ఇక కావాలి నాగా మరి అది కూడా లేకుంటే సవాల్ నాయిగా. మళ్ళీ కూడా అది పెట్టినంటే పుణ్యం కట్టుకుంటాం మేము. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఏది కాంగ్రెస్ కుమార్ రానికే పోనీ ఏడికన్నా రానికే పోనీకే బస్సు ఇది పెట్టింది. మేము మాకు మొగోళ్ళకి లేకుండా ఆడోళ్ళకి అయితే కంపల్సరీ ఏడికన్నా చలో ఆడికి ఈడికి పోనీకే. నేను లేకుండా అది ప్రాబ్లం ఉంటే ఆమె ఆడికన్నా పో ఈడికన్నా పో అని ఆమె చెప్తే పోతుంది వస్తుంది. కానీ ఎందుకంటే నేను అనేది ఒకటే, ఖాళీ గరీబోళ్ళ ఇలా లేని వాళ్ళకైతే ఇల్లు లేదు, అది లేదు. అదైతే జర ఆదుకోని, అదైతే ఆదుకోని జర కనీసం ఇల్లు అయితే తిననీకే కదా. బియ్యం సన్న బియ్యం అది పుణ్యం కట్టుకుంటాం లేదని కాదు. అది కరెంటుది కూడా లేదా, అది కూడా ఇది చేసి పుణ్యం కట్టుకుంటాం దాన్ని కూడా కాదని అని. రోజు కాంగ్రెస్ పార్టీది చాలా మాకు గ్రేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కూడా వచ్చినప్పటి నుంచి ఇది చాలా గ్రేట్ చేసింది వినావా. ఎందుకంటే జోన్ కదా వీరు కాస్త మందిగా సైడ్ లో ఉన్నోళ్ళే తింటున్నాయి. మా దాకా ఇప్పుడు మీరు తిరుగుతూ వస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు మన దగ్గర? గెలిచిన తర్వాత ఎవరు వచ్చి అడుగుతారు? ఇప్పుడు ఏదైతే ఎట్టనైతే అడుగుతున్నారో ఓట్లు వేస్తారా అవి వేస్తారా ఓట్లు వేస్తారా అంటే కాకపోతే మరి ఎలక్షన్ అయిపోయినాక ఎవరు వస్తారు ఆయనకి ఏమైనా కావాలా చేయాలి, వాడే రావాలి, ఆయననే ఆదుకోవాలి, ఆయనే చేస్తేనే. ఇది వాళ్ళ సైడ్ లా లీడర్కి ఇస్తే వాడు దిగిపోతాడు. అదే నమ్మకం 100% మాకు నమ్మకం ఉంది. దేవునితో కూడా కోరేది మేము, దేవునితో కోరేది ఆయనే రావాలని. ఆయననే రావాలి, వచ్చి ఏమన్నా చేసినా చేయకపోయినా మాకు ఇది కాదు, మనిషి మంచోడు కదా అని అట్లా అనేది ఇది వేస్తున్నాం. మనిషి మంచోడు అంటారు కానీ ఇదో అది ఉర్దూలో వాక్యం ఆ సంబంధి చీలుడు అంటే భయసుడి అంటారు. చీలుడు అంటే భయసుడి అంటే వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే టీఆర్ఎస్ నుంచి జర ఇన్కమ్ ఉండే కదా, అందుకే ఈయన బాగా ఆయన మంచోడు. ఆయన వస్తే మళ్ళీ మాది లాభం పోతుంది. ఇట్లా వాడు వస్తే మళ్ళీ మాకు బెనిఫిట్ పోతుంది. లేకుంటే కాంగ్రెస్ మాకు ఏడొస్తుంది బెనిఫిట్ రాదు కదా. ఇప్పుడు ఇట్లా అందుకే జోన్ కదా కాంగ్రెస్ వద్దు టీఆర్ఎస్ రావాలి అని వాళ్ళు ఇట్లా అంటున్నారు.
మరి టిఆర్ఎస్ వస్తే ఏం చేసింది ఆయన? 10 ఏళ్ళుగా ఉన్నదంట కదా. 10 ఏళ్ళు మొత్తం జూబ్లీస్ మొత్తం డెవలప్ చేస్తున్నాము, మొత్తం ఆదుకున్నాము, మళ్ళీ చేస్తామని అంటారు. చేస్తాం కాదన్న, ఇల్లుకి ఇట్లా ఇస్తే ఎవరికి ఇచ్చారు? ఇక ముసోళ్ళకి ఇట్లా ఉన్నారు, ఇట్లా మొగడు పెళ్ళాం వల్ల ఏం బాధలు అయింది, ఎవరు ఆదుకుంటారు వాళ్ళకు? వాళ్ళ బాధలు ఏమున్నాయో ఎవరు ఆదుకుంటారు జర కూడా? ఎవరు అడిగి చూసలేదు. మరి అప్పుడు ఏ లీడర్ రాడు, ఎవరు రాడు, ఏం లేదు. సైడ్ లో ఉన్నాడు కూడా రాడు. ఏమన్నా ఇస్తున్నారంటే ఆడొస్తాడు, వాడలేదా వాళ్ళకి ఇచ్చుకొని దిగుతారు గమ్మున. అది కాదు బాయ్, గరీబ్ వాళ్ళకంటే వాళ్ళకి ఆదుకుంటాడు. రిలేషన్ వేరే వాళ్ళకు ఏం లేదు ఇక. మరి దానికి ఎవరు పట్టుకొని తీసుకుంటారు? దానికి ఇప్పటిదాకా ఇచ్చిన ఇల్లు ఇట్లా అంటే ఎవరికి ఇచ్చారు నాకు చెప్పు, ఏమి ఇచ్చారు? మరి టీఆర్ఎస్ ఏమి ఇచ్చింది? ఇక్కడ ఎంతో మంది లేదా తిననికే ఇది లేకుంటే మళ్ళీ కూడా సన్న బియ్యం ఇస్తూ తింటూ చేసుకుంటారు. అది కూడా లేకుంటే కదా అప్పుడు మరి ఉండనీకే కిరాయి కట్టి ఇళ్ళ కిరాయికి ఉన్నారు అన్న. మరి వాళ్ళది ఎట్లా మరి తిననీకే అంటే? ఇప్పుడు నీకేమన్నా, నేను నాది పింఛన్ ఇంత ఉంది, 1322 రూపాయలు. ఈ ఒక్క నెలకు 1322 రూపాయలు ఉంటే నేను నా పిల్లం ఏం తినాలి, ఏం దీని మీద ఎట్లా ఉండాలి నువ్వు చెప్పు? అంటే సావాల్సింది ఊరేసుకొనిగా అదే గతి కదా. నేను ఇది అబద్ధాలు కాదు, కావాలంటే పింఛింది ఓపెన్ కార్డు చూపిస్తా కావాలంటే నమ్మకం మీద. ఇది ఇప్పుడైతే కాదు, మస్తు ఏళ్ళ నుంచి. నమస్కారం అమ్మ. లేదు నాన్న, రేషన్ కార్డులు అన్నది ఇప్పుడే ఇష్యూ అన్నీ 10 సంవత్సరాల నుండి అయితే రేషన్ కార్డు లేవు. బీదవాళ్ళ కూడలు ఏంది ఏం చేస్తారు? ఉన్న వాళ్ళు 20% ఉంటారు, 80% లేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని తిండే లేకుంటే ఏ పనైనా ఇక్కడ నుండి అవుతుంది నాయన. ఏదో డెవలప్ చేసినట్టు గొప్ప కాదు. కరెక్ట్ గా బీద ప్రజలని చూడడమే కరెక్ట్ న్యాయం. ఇది నా ఉద్దేశం ఆడవాళ్ళగా. కాంగ్రెస్ పార్టీ చూస్తుందంటారా? ఇచ్చారు కదా రేషన్ కార్డులు మస్తు వచ్చినాయి కదా నాయన. అందరికి బియ్యాలు వస్తే వాళ్ళు తింటారు, ఇప్పుడు కష్టాలు చేసుకుంటారు, ఏదో ఒకటి న్యాయంగా బతుకుతారు. ఏది లేనప్పుడు ఏం చేస్తారు చెప్పమ్మా? ఇదే కదా రైట్. అంటారు అట్లా. ఇంకా మొత్తం లేని దానికి బియ్యం వేస్తుంటే మళ్ళా వాళ్ళు చెప్పే పేర్లు ఏంది నాయన? మొత్తమే ఇయ్యలేదు వాళ్ళు, ఇచ్చిన దానికి పేర్లు పెట్టలేండి మళ్ళా. ఓకే ఏదమ్మా చిన్న బస్సు ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి 15,000 జీతము, 15,000 ఏమైతుందమ్మా? 5,000 6,000 కిరాయిలు పోతే మిగిలినది ఏం తింటారు, ఏం చేస్తారు వాళ్ళందరూ? బస్సు వల్ల ఒక 3,000 మిగిలినాయి. ఆ పైసలు వాళ్ళకి పనికిరావా? మహిళలకి పాపం మహిళలు డ్యూటీ చేస్తారు 15,000లో. మరి బస్ ఎందుకు తీస్తారు? లేదు, చాలా తప్పు అది. అది చాలా తప్పు. అది ఏదో ఎవరో ఒకరు అట్లా ఉన్నా కొట్లాడతారు, ఇట్లా ఉన్నా కొట్లాడతారు. అది అన్ని ఇళ్లలో కూడా ఉన్నాయి కొట్లాటలు, ఏడలేవు బస్సులోనే ఉన్నాయా? రైట్, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. లేదు నాన్న, రేషన్ కార్డులు అన్నది ఇప్పుడే ఇష్యూ అన్నీ 10 సంవత్సరాల నుండి అయితే రేషన్ కార్డు లేవు. బీదవాళ్ళ కూడలు ఏంది ఏం చేస్తారు? ఉన్న వాళ్ళు 20% ఉంటారు, 80% లేని వాళ్ళు ఉంటారు కదా.